హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. లిటరలీ అంటే కళ్ళ కూడా ఊహించుకోలే 80 రన్లతో ఓడిపోతామని అండ్ 80 రన్లతో చిత్తుగా ఓటమి పొందుతామని అసలు నేను అనుకోలేదు. ఒక పరాజయం పొందుతామని. సచ్ హారబుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఒక ఇంటెంట్ లేదు, ఒక గేమ్ ప్లే లేదు, ఒక ప్రాపర్ లైక్ ప్లాన్ లేదు. ఏమైందేమో 3 మ్యాచ్ల నుంచి అంటే ఇది ఇంకా పిచ్చి పీక్స్ అంటే మరి అట్లా వర్స్ట్ పర్ఫార్మెన్స్ పీక్స్. ఇంకా 80 రన్స్ అంటే యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా బాధ అవుతుంది. అంటే ఒక డయార్డ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా, అదే ఒక హైదరాబాద్ సిటీ లవర్గా నాకు లిటరలీ అంటే ఈ పర్ఫార్మెన్సెస్ చాలా ప్యాథటిక్ ఉంది. అంటే స్టార్ట్ బాగానే చేస్తాం బౌలింగ్లో, అంటే 2 వికెట్స్ పడగొట్టినాము. మళ్ళీ ఈవెన్ దో అజింక్య రాని రఘువంశీ పార్ట్నర్షిప్ వచ్చినా కూడా వికెట్స్ టిప్పింగ్ చేస్తూనే ఉన్నాము. లైక్ టిల్ ఐ థింక్ 17th వరకు 139 ఎంత ఉండే స్కోర్. బట్ లాస్ట్ 3 overs ఉతికి పడేస్తున్నారు. రింకు సింగ్ మళ్ళీ వెంకటేష్ అయ్యారు. దాంతో ఇంకేమైందేమో డెత్ బౌలింగ్ అంత వర్స్ట్గా వేస్తున్నారు, కానీ ఒక 60 runs కొట్టించేస్తారు 3 oversలో. 200 అయింది కేకేఆర్కి. సో అక్కడే రెస్పెక్టబుల్ టోటల్ వచ్చింది. మళ్ళీ ఇంకా బ్యాటింగ్ అదేం ప్లాన్ ఏమో, అసలు ఒక గేమ్ ప్లాన్ లేదు, ఏమీ లేదు. ట్రావిస్ సెట్ అవుట్ అయిపోయినాడు, అభిషేక్ అవుట్ అయిపోయినాడు. ఇంకా సబ్సిక్వెంట్గా అందరికి వెళ్ళిపోయినారు. ఇంకా లాస్ట్లో వచ్చేసి క్లాసింగ్ మీద ఒక్కడి మీద ప్రెషర్ పెడుతున్నాం ఇప్పుడు మనం వచ్చేసి. అండ్ క్లాసింగ్ కూడా ఎంతకన్నా ఆడతాడు ఇంకా. సో తను కూడా ప్రెషర్కి సక్కమైపోయి అవుట్ అయిపోయినాడు. సో అంటే 80 runs అంటే ఇంకా ఘోరమైన పర్ఫార్మెన్స్ మన టీమ్ది. అండ్ లిటరలీ ఇంకా చాలా నెట్ రన్ రేట్ కూడా చాలా దెబ్బ పడుతుంది మనకి. సో క్వాలిఫై అయితే కూడా చాలా కష్టం ఇట్లుంటే గోయింగ్ ఫార్వర్డ్. సో అంటే బౌలింగ్ స్టార్ట్ బాగా వచ్చినప్పుడు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయింది. బ్యాటింగ్ అయితే ఇంత వరస్ట్ బ్యాటింగ్ లిటరలీ. సో సింపుల్ చెప్పాలంటే ఇది రిఫ్లెక్షన్, అంటే మన పర్ఫార్మెన్స్కి ఈ రిజల్ట్ ఒక జస్ట్ రిఫ్లెక్షన్ లాంటిది. అండ్ 80 runs అంటే తక్కువ మార్జిన్ అయితే కాదు. అండ్ ట్రూలీ ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ అండ్ చెత్త పర్ఫార్మెన్స్ ఇస్తారు మనం ఇచ్చిండేది. అండ్ రియలీ నాకైతే చాలా బాధ అవుతుంది. అండ్ ఏం చేయలేము ఇంకా. హోప్ఫుల్లీ మనం ఎంత తొందరగా మన మిస్టేక్స్ నుంచి బయటపడి అంత తొందరగా రికవర్ అయ్యి ఒక విన్నింగ్ వేస్లో వచ్చేస్తే అదే చాలు. సో అంటే ఇక్కడి నుంచి చూడాలంటే అదే టీమ్ కాంబినేషన్ ఆడుతున్నారు వాళ్ళు, అండ్ అదే ప్లేయింగ్ లెవెన్ ఆడుతున్నారు. ఏదో ఒక చేంజ్ చేస్తున్నారు కానీ పెద్ద ఏం చేంజ్ చేయట్లేదు. సో వాళ్ళే ఇంకా ఫిగర్ అవుట్ చేసుకోవాలి బెస్ట్ బౌలింగ్ కాంబినేషన్ ఏమి, బెస్ట్ బ్యాటింగ్ కాంబినేషన్ ఏమి. సో ఇంకా చూసుకొని ఇంక వాళ్ళు చేయాలి. ఇన్కేస్ లైక్ ఇంట్రోస్పెక్షన్ లేకుండా రెట్రోస్పెక్షన్ లేకుండా చేస్తే డెఫినెట్లీ దిల్ బి అవుట్ ఆఫ్ టోర్నమెంట్ విత్ ఇన్ నో టైమ్. అండ్ టీమ్స్ అంత బాగా ఆడుతున్నారు ఈ టోర్నమెంట్. మీరు చూస్తే ప్రతి టీం అట్లే ఆడుతున్నారు. అండ్ ప్రతి టీం ఒక ఇంటెంట్తో, ఒక మోటివ్తో వస్తున్నారు. సో ఒక మోటోతో వస్తున్నారు, ఒక మోటివ్తో వస్తున్నారు, ఒక ఇంటెంట్తో వస్తున్నారు. మన టీం ఏమైందేమో కానీ ఫస్ట్ మ్యాచ్ అయినప్పటి నుంచి చెత్త పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నాం. అండ్ ఇదైతే ఇంకా వరస్ట్ పర్ఫార్మెన్స్లో పీక్స్ అని చెప్తాను. 80 runs అంటే తక్కువ మార్జిన్ కాదు. అండ్ వరస్ట్ లిటరలీ. సో హోప్ఫుల్లీ గుజరాత్ టైటన్స్ కూడా బాగా ఆడుతున్నారు. అది హైదరాబాద్లో మ్యాచ్ నెక్స్ట్ April 6. సో హోప్ఫుల్లీ మన టీం కంబ్యాక్ అవుతామని ఆశిస్తాను నేను. అండ్ డెఫినెట్గా తొందరగా కంబ్యాక్ అయ్యి విన్నింగ్ చేస్తారు, లేకుంటే విత్ ఇన్ నో టైం ఎత్తిపోతారు టోర్నమెంట్. సో అంతే ఫ్రెండ్స్, సచ్ ఎ బ్యాడ్ డే, సచ్ ఎ ప్యాథటిక్ డే. అండ్ ఈ డే టు ఫర్గెట్ మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. ఈరోజు మర్చిపోయే రోజే అని చెప్తాను నేను. అండ్ అంతే. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై.